సో హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఎవరెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను, ఆల్రెడీ మీకు తెలుసు. ఒకవేళ ఆ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఒకవేళ మీరు ఇప్పటివరకు మిస్ అయినట్లుంటే మీరు ఒక వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో చూడండి ఖచ్చితంగా. సో ఈ వీడియో అనమాట, వాట్సాప్ గ్రూప్ ఫర్ డిజిటల్ జాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం నేను ఒక సపరేట్ వీడియో చేశాను అనమాట. ఈ వీడియో కింద మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. ఈ ఫామ్ ఫిల్ చేస్తే ఈ వీడియో చూడాలి. ఈ వీడియో చూస్తే మీకు ఆ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఈ గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఈ గూగుల్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఫిల్ చేయండి, దాని తర్వాత మీరు గ్రూప్లో యాడ్ అవుతారు. ఓకే, ఆ గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళ కోసం నేను చేస్తున్న వీడియో ఇది. సో మనం ఆ గ్రూప్ని యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో యాక్చువల్గా వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన అసలు ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న పాయింట్తో, అసలు డూస్ అండ్ డోంట్స్ ఇన్ గ్రూప్ ఒకవేళ మనం బెటర్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని రూల్స్ నేను ఇంటర్నెట్లో వెతికినప్పుడు నేను కోరాలో ఒక ఆన్సర్ చూశాను. ఐ రియలీ లైక్ దిస్ ఆన్సర్. ఇది కావచ్చు, దాని తర్వాత ఒక బ్లాగ్ ఎక్కడో వాట్సాప్ గోల్డెన్ రూల్స్ అన్నట్టు ఉంది. అండ్ దెన్ వీటన్నిటి నేను ఒక గూగుల్ డాక్లో వేసి కొన్ని రిమూవ్ చేసి కొన్ని నేను ఓన్గా యాడ్ చేసి నేను పెడుతున్న విషయాలు ఇవి. చూద్దాం ఒకటి. ఓకే రైట్, చేయాల్సిన విషయాలు ఏంటంటే గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరికీ ఇది. సో అఫ్కోర్స్ చాలామంది మన దగ్గర వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, డిజిటల్ మార్కెటర్సే, వాళ్ళకి తెలిసి ఈ రూల్స్ అన్నీ. కానీ వస్తున్న కొత్త వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి కూడా తెలిస్తే బాగుంటుంది అన్న పాయింట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ పాయింట్కి ఏమంటున్నారంటే ఇక్కడ స్టే ఆన్ టాపిక్ అండ్ అవాయిడ్ షేరింగ్ ఇర్రిలెవెంట్ మెసేజెస్. అంటే టాపిక్ మనది ఏంటి, డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి కాబట్టి, ఆర్ లేకపోతే UI/UX కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఇవన్నీ కొంత రిలవెంట్గా ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాలు మనం షేర్ చేసుకోవాలి. కానీ ఇర్రిలెవెంట్ అంటే మనకు సంబంధం లేని విషయాలు మనం మాట్లాడుకోవడం కానీ గ్రూప్లో, లేకపోతే మీరు గ్రూప్లో ఫార్వర్డ్లు చేయడం కానీ ఇటువంటివి చేయొద్దు అనమాట ఒకటి. సో దాని తర్వాత ఏంటి అంటే థింక్ బిఫోర్ యూ పోస్ట్. ఏదైనా సరే చూడండి, మీరు ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి. వెంటనే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పోస్ట్ మనకు గ్రూప్కి అవసరం అవుతుంది అనుకుంటే అటువంటి పోస్టులు మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఒక 3 సెకండ్స్లో దొరికే ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. అటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. లెట్స్ సే బ్లూ హోస్టింగ్ ప్రైజింగ్ ఎంత అని గ్రూప్లో అడగాల్సిన అవసరం లేదు. గూగుల్లో వెతికితే మీకు ఆ ప్రైజింగ్ పేజ్కి వెళ్తారు కదా, మీకు తెలుస్తుంది. సో అది నేను చెప్పేది. వెంటనే మనకు ఒక 3 సెకండ్స్ లోపు దొరికే ఇన్ఫర్మేషన్ని కూడా గ్రూప్లో అడగాల్సిన అవసరం లేదు. అక్కడ దొరకనిది, ఓకే, అక్కడ కాంటాక్ట్ అయినప్పటికి కూడా, లేకపోతే ఆ పేజ్ చూసినప్పుడు కూడా ఏదైనా డౌట్ లాంటిది ఉంటే యూ కెన్ ఆస్క్ అనమాట. మన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, ఎవరైనా సరే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో దాని తర్వాత ఏంటంటే గ్రూప్లో స్పామింగ్ చేయొద్దు. ఓకేనా, గ్రూప్ని స్పామింగ్ చేయొద్దు. అంటే ఏదంటే అది ఒక లింకులు పంపడం కావచ్చు, లేకపోతే షేరింగ్ మీమ్స్ కావచ్చు. మీమ్స్ అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ షేర్ చేసుకోవచ్చు అనుకోండి, బట్ మనకు సంబంధం లేని మీమ్స్ కానీ, బిజినెస్ ప్రమోషన్స్ కావచ్చు, ఫ్యామిలీ పిక్చర్స్ లాంటివి ఇటువంటివి షేర్ చేయకండి, నాట్ రికమెండెడ్. అయితే మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను చెప్తున్నా, మీరు ఒక వర్డ్ప్రెస్ ఫ్రీలాన్సర్ అయితే మీరు చెప్పొచ్చు, నా పేరు సోయన్సో అండ్ నేను వర్డ్ప్రెస్ ఫ్రీలాన్సర్ని, నేను ఇప్పటివరకు ఒక 40 వెబ్సైట్స్ డెవలప్ చేశాను, నా పోర్ట్ఫోలియో ఇదని మీరు ఇంట్రొడక్షన్లోనే మీరు అది షేర్ చేయొచ్చు అనమాట. నాట్ ఎన్ ఇష్యూ. అది స్పామింగ్గా కాదు. కానీ ఇర్రిలెవెంట్ మెసేజెస్ కానీ, లేకపోతే మీమ్స్ కావచ్చు, అనవసరంగా ఊకే పంపడం అటువంటివి చేయొద్దని చెప్తున్నాను. సో దాని తర్వాత ఏంటంటే పోస్ట్ యువర్ మెసేజెస్ ఇన్ వన్ సింగిల్ చంక్. ఇదేంటంటే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటారు వీళ్ళు, దానికి 10 మెసేజ్లు పెడుతుంటారు, 10 నోటిఫికేషన్లు వస్తుంటాయి అనమాట ఇప్పుడు వేరే మెంబర్స్ అందరికీ. అలా వద్దు, మొత్తం ఒకటే మెసేజ్లో టైప్ చేసి మీరు అడిగితే బాగుంటుంది ఒకసారి. సో దాని తర్వాత ఏంటంటే అవాయిడ్ రెస్పాండింగ్ టు థమ్స్ అప్. ఒక ఏదైనా మెసేజ్ పెట్టినప్పుడు చూడండి, సపరేట్గా మీరు ఆ థమ్స్ అప్ కావచ్చు, లేకపోతే ప్రేయర్ హ్యాండ్స్, థ్యాంక్ యూ కావచ్చు, డన్ అని కానీ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ మీరు ఒకటి రెస్పాండ్ అవ్వాలనుకుంటే వాళ్ళని పర్సనల్గా మీరు రెస్పాండ్ అవ్వచ్చు. అంటే ఎందుకంటే మీరు ఒకసారి చిన్న ఏదైనా మెసేజ్ పెట్టినా సరే థ్యాంక్ యూ అని కావచ్చు, ఇటువంటివన్నీ పెడుతుంటే వాళ్ళకంతా అంటే అదర్ మెంబర్స్కి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి కదా. గ్రూప్ని మనము మంచిగా ప్రొఫెషనల్గా యూజ్ చేసుకోగలిగితే ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట కదా. లేకపోతే ఇట్లా ఊకే అనవసరంగా నోటిఫికేషన్స్ ఏం చేస్తారు, గ్రూప్ని మ్యూట్లో పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే గ్రూప్ని ఆర్కైవ్లో పెట్టడం కానీ, లేకపోతే గ్రూప్ నుంచి లీవ్ కూడా అవుతారు. అటువంటివి జరగకుండా ఉండాలంటే మనం ఇవన్నీ కొంత పాటిస్తే బెటరే. కాకపోతే మన దగ్గర తక్కువ మెంబర్స్ ఉన్నారు, నా ప్రాబ్లం ఏం కాకపోవచ్చు. బట్ అంటే ముందుకు వెళ్ళే కొద్దీ
ఇంకా మెంబర్స్ పెరుగుతుంటారు కాబట్టి నేను అది ముందే ఈ వీడియో చేసి పెడుతున్నాను. సో దాని తర్వాత ఏంటంటే అవాయిడ్ వన్ కాన్వర్జేషన్స్ ఇన్ ద గ్రూప్, స్విచ్ టు ప్రైవేట్ మెసేజెస్. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు గ్రూప్లో ఉన్న ఒక పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారు, మీకు ఆ పర్సన్ గురించి తెలుసు, ఆ పర్సన్ని మీరు గ్రూప్లో పలకరియాల్సిన అవసరం లేదు. ఆ పర్సన్కి మీరు పర్సనల్గా కూడా వాట్సాప్ గ్రూప్లో నంబర్ రివీల్ అవుతుంది కాబట్టి ఎలాగో మీరు ఆ పర్సన్కి మీరు ఇండివిజువల్గా మీరు మెసేజెస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ అంటుంటే వాళ్ళకి ప్రైవేట్గానే వాళ్ళతో చాట్ చేస్తే బాగుంటుంది. కొంతమంది ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా పోస్ట్ చేయడమే అలా చేస్తారు. నాకు ఒక వెబ్సైట్ డిజైనర్ కావాలి అని పెడతారు. ఒకవేళ ఏమి చెప్తారంటే మీరు ఒకవేళ వర్డ్ప్రెస్ డిజైనర్ మీరు చేస్తారనుకుంటే మీరు నాకు ప్రైవేట్గా డిఎం చేయండి అంటారు. డిఎం అంటే డైరెక్ట్ మెసేజ్ అని అర్థం. సో వాళ్ళకి మీరు అంటే రిప్లై ప్రైవేట్లీ చేసుకొని మీరు వాళ్ళతో కన్వర్జేషన్ చేసుకోవచ్చు అలా. సో దాని తర్వాత ఏంటి అంటే రిఫరెన్ ఫ్రమ్ అంటే ఇది నైట్ 10 తర్వాత ఆర్ మార్నింగ్ 7 లోపు మెసేజెస్ ఏం పెట్టకుండా ట్రై చేయండి. ఒకవేళ ఎమర్జెన్సీ ఇదైతే మీరు రీచ్ అవ్వచ్చు, గ్రూప్లో పెట్టవచ్చు. కానీ అన్లెస్ మళ్ళీ సింపుల్ కమ్యూనికేషన్ లాంటివి ఉంటే మీరు పెట్టాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత ఏంటి వెన్ సమ్వన్ ఆస్క్స్ ఫర్ పాజిటివ్ రెస్పాన్స్ లైక్ ఆర్ఎస్విపి ఓకే ఓన్లీ రిప్లై ఇఫ్ యూ కెన్ అటెండ్, ఇఫ్ యూ కెనాట్ అటెండ్ డు నాట్ రెస్పాండ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఆఫ్లైన్ మీటింగే పెడుతున్నాం అనుకోండి, ఎవరైనా వస్తారా రావరా అని అడుగుతారు గ్రూప్లో, మేము రావట్లేదు అని మీరు రెస్పాండ్ అవసరం లేదు. అదే వీళ్ళు చెప్తున్నారు. ఓకే ఒకవేళ మీరు అటెండ్ అయ్యేటట్టు ఉంటేనే రెస్పాండ్ అవ్వండి. అటెండ్ అవ్వకపోతే అంటే మీరు రిప్లై ఇవ్వకపోతే రెస్పాండ్ అవ్వకపోతే మీరు అటెండ్ కానట్టే, దానికోసం సపరేట్గా కూడా మీరు మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటి ఎవరైనా ఏదైనా డౌట్ అడిగారు అనుకోండి, మీకు తెలియకపోతే ఐ డోంట్ నో అని మీరు రిప్లై అయ్యాల్సిన అవసరం లేదు. తెలిసిన వాళ్ళు రిప్లై ఇస్తారు, వాళ్ళు చూసుకొని వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు తెలియనప్పుడు ఐ డోంట్ నో అని రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు అనవసరంగా. సో ఇంకొకటి చూడండి, ఒక్కొక్కసారి మెసేజెస్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ పంపాలనుకుంటుంటారు, మళ్ళీ దాన్ని గ్రూప్లో డిలీట్ చేస్తుంటారు. అటువంటివి కాకుండా చూసుకోండి. ఒకవేళ పొరపాటున ఏమైనా అయితే ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్ అట్లాంటివి పడితే ఎడిట్ చేయండి, లేకపోతే డిలీట్ చేయాలనుకుంటే కూడా డిలీట్ ఫర్ ఆల్ చేయండి. ఆల్రెడీ పెట్టినది స్పామ్ మెసేజ్ ఉంటారు, డిలీట్ ఫర్ యూ అని పెట్టుకుంటారు. సో ఓకే డిలీట్ ఫర్ మీ అని అలా కాకుండా ఒకవేళ డిలీట్ చేయాల్సి వస్తే అటువంటివి చేయండి. సో దాని తర్వాత ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ ఏ క్వశ్చన్ డు నాట్ రెస్పాండ్ ఇఫ్ సమ్వన్ ఎల్స్ ఈస్ ఆల్రెడీ ఆన్సర్. ఓకే ఒక క్వశ్చన్ ఒకరు అడిగారు, ఇంకొకరు ఆన్సర్ ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ అది ఇష్యూ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు దానికి మీరు ఇంకా అడిషనల్గా ఏమైనా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కంటే మీరు ఇంకా ఏదన్నా కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఉంది అనుకుంటే వాళ్ళకి మీరు ప్రైవేట్గా పంపవచ్చు. ఓకే వాళ్ళకి మీకు ప్రైవేట్గా మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, మనదేం కాంట్రవర్షియల్ గ్రూప్ కాదు కదా. అవాయిడ్ యూజింగ్ గ్రూప్ యాజ్ అ పొలిటికల్ ప్లాట్ఫామ్. మీరు ఏదైనా పార్టీ ఉండొచ్చు, అది మనకు సంబంధం లేదు. వాటి డిస్కషన్స్ ఇక్కడికి తీసుకురావద్దు. సో డిస్కషన్స్ అంటే ఎటువంటి డిస్కషన్స్ తీసుకురావాలి, మీరు ఒకవేళ పొలిటీషియన్స్కి ఏమైనా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నా, సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నా, అటువంటిది ఏదైనా డౌట్స్ లాంటివి ఉంటే అడగొచ్చు. ఓకే మీరు సో అటువంటిది కానీ మీరు ఊరికే పొలిటికల్ డిస్కషన్స్ కానీ అటువంటివి మనం ఏం చేయం కూడా. ఆర్గ్యూ చేయడం కావచ్చు, లేకపోతే ఓకే వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించడం కానీ ఇటువంటివన్నీ చేయకండి గైస్. ఫేక్ న్యూస్ని పంపకండి. ఏదంటే అది వచ్చి ఇది 100 మందికి ఫార్వర్డ్ చేస్తే మీకు మంచి జరుగుతుంది ఇటువంటివి కావచ్చు, లేకపోతే ఎగ్జాక్ట్గా న్యూస్ లాగానే ఉంటుంది కానీ అది ఫేక్ న్యూస్. ఓకే క్రెడిబుల్ సోర్సెస్తో ట్రస్టెడ్ సోర్సెస్తో వెరిఫై చేసుకోకుండా ఏది పడితే అది మీరు ఫార్వర్డ్లు చేయడం కానీ అటువంటివి చేయొద్దు. అండ్ టోస్ట్ మాస్టర్స్లో ఈ గ్రూప్ ఉంటుంది, ఈ రూల్ ఉంటుంది. టోస్ట్ మాస్టర్స్ అనే ఒక క్లబ్ ఉంది, కమ్యూనికేషన్ అండ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక గ్రూప్ ఉంది గ్లోబల్గానే, ఆర్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. హైదరాబాద్లో కూడా ఉంది గ్రూప్ అది. ఒకవేళ మీరు ఎవరైనా యాడ్ అవ్వాలనుకుంటే హైదరాబాద్లోనే ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అందులో ఏమంటారంటే వాళ్ళు డూ నాట్ టాక్ ఎనీథింగ్ రిలేటెడ్ టు సెక్స్, పాలిటిక్స్ అండ్ రిలీజియన్. సో మన గ్రూప్ని కూడా అలాగే యూజ్ చేయడానికి ట్రై చేద్దాం, అర్థమవుతుంది అనుకుంటా. సో దాని తర్వాత ఏంటంటే డూ నాట్ క్రిటిసైజ్ ఏ కంపెనీ. ఓకే ఏదైనా కంపెనీ మనం నెగిటివిటీ మాట్లాడుకోవడం వల్ల పెద్ద యూజ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నేను ఇప్పటివరకు కొంతమంది అంటే నాకేం అటువంటి సందర్భం కూడా రాలేదనుకోండి, యూట్యూబర్స్ గొడవ పడడాలు మీరు చూసే ఉంటారు. ఈ పర్సన్ ఆ పర్సన్ తిడుతుంటాడు, ఆ పర్సన్ ఈ పర్సన్ తిడుతుంటాడు. ఇది చాలా నీషెస్లో అయింది, చాలా నీష్ యూట్యూబర్స్లో, ట్రావెల్ బ్లాగర్స్ కావచ్చు, ఏదో ఫుడ్ బ్లాగర్స్ విషయంలో కావచ్చు, ఇట్లా అయ్యిండొచ్చు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ సంబడీ అంటే కొంత టైం కేటాయించి మీ వీడియో చూస్తున్నారంటే ఆ వీడియో నుంచి వాళ్ళకి ఏదో ఒక వాల్యుయబుల్ కాంటెంట్, ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పాయింట్ ఉంటుంది, అంతే తప్ప ఆ గొడవల వాడి వీడియోలు చూడడం వల్ల చూసేటానికి ఏది బెనిఫిట్ రాదనమాట. ఓకేనా. సో అందుకని అటువంటివి మనం అవసరం లేదు. ఒకవేళ ఏమన్నా నెగిటివిటీ అట్లా ఉంటే అది ప్రైవేట్గా వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే బెటర్. ఏ ఇష్యూ ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి,
దానికంటూ ఒక గ్రీవెన్సెస్ ఉంటుంది కదా, ఒకవేళ బ్యాంక్ ఇష్యూ ఉంటే బ్యాంక్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎవరికి కంప్లైంట్ చేయొచ్చు. ఆర్బీఐకి ఆల్రెడీ సపరేట్ ఒకటి ఉంది, మీరు అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. అట్లా ప్రాపర్ ఛానల్ ద్వారా మనం రీచ్ అయ్యి సాల్వ్ చేసుకుంటే బెటర్, అంతేగాని సో ఈ గ్రూప్లలో వద్దు మనకు డిస్కషన్. అండ్ ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈజ్ దిస్ రిలవెంట్ టాపిక్. ఓకే, మనం పోస్ట్ చేసే ఏదైనా సరే ఇది అందరికి ఒక గ్రూప్కి యూజ్ అవుతుంది అనుకుంటే గ్రూప్కి యూజ్ అవుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకొని పోస్ట్ చేయండి. ఇంకొకటి, ఈజ్ దిస్ ఇన్ఫర్మేషన్ నెసెసరీ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద చాట్ రైట్ నౌ. చాలామంది గ్రూప్లో ఉంటారు కదా, హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఈవెన్ గ్రూప్ లిమిట్ కూడా పెంచింది అనుకుంటా వాట్సాప్ రీసెంట్గా, 256 మెంబర్స్ ఉండే అప్పుడు అది పెంచింది. సో ఇప్పుడు అందరికీ యూజ్ అవుతుందా లేదా కదా, అదొకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఈజ్ దిస్ ఎ గుడ్ టైం. మనం ఆల్రెడీ టైం కూడా చెప్పుకున్నాం కదా, 10 తర్వాత కానీ లేకపోతే నైట్ 10 తర్వాత మార్నింగ్ 7 లోపు ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటేనే పోస్ట్ చేయండి అని చెప్పాను. కాబట్టి అది రైట్ టైంని చూసుకొని పోస్ట్ చేయండి. సో దాని తర్వాత ఏంటంటే మనం గ్రూప్ని ఎలా యూజ్ చేసుకోబోతున్నాం అనేది చూడండి. గ్రూప్ని ఎలా యూజ్ చేసుకుంటామంటే, ఏదైనా మీకు తెలిసిన జాబ్ ఓపెనింగ్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కంపెనీస్లో కావచ్చు, లేకపోతే రెఫరెన్స్లో ఏదైనా ఉంటే మీరు గ్రూప్లో పోస్ట్ చేయండి. మన గ్రూప్లో స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ అంటే నా ఛానల్ని ఫాలో అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యారు, వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో దాంతోపాటు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది 1 పర్సన్ ఈజ్ యాడింగ్ వాల్యూ టు అదర్స్. మన గ్రూప్గా ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవడానికి అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఏంటి, ఒకవేళ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్లోనే మీకు ఏదైనా హెల్ప్ అవసరమైంది అనుకోండి, మీరు గ్రూప్లో అడగొచ్చు. సో గ్రూప్లో కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే సో ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రూప్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు, గ్రూప్లో తక్కువ మెంబర్స్ ఉన్నారు. బట్ ఏ హెల్ప్ అయినా చేయగలిగిన క్యాండిడేట్స్ని తీసుకొస్తాను నేను వెరీ సూన్. అంటే వాళ్ళందరూ యాడ్ అవుతారు. ఏదైనా చిన్న హెల్ప్ ఉంటే మీరు వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఏంటంటే, మీ బిజినెస్ని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీరు బిజినెస్ని ప్రమోట్ చేయొచ్చు. జస్ట్ చెప్పండి అంటే ఈ బిజినెస్ ఉందని, అంతే తప్ప మీరు స్పామ్ లాంటిది చేయకండి. సో గ్రూప్కి హౌ వీ కెన్ యాడ్ వాల్యూ, ఓకే, హౌ వీ కెన్ యాడ్ వాల్యూ అనేది చూడండి. గ్రూప్కి అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ పెట్టడం కానీ అటువంటిది. మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. అండ్ అందరి ప్రొఫైల్స్ లాంటిది ఒక గూగుల్ షీట్ లాంటిది నేను తయారు చేస్తా, మీరు ఏ ప్రొఫెషన్ అన్నట్టుగా. సో ఒకవేళ గ్రూప్లో కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయినా వాళ్ళకి అంటే హెల్ప్ఫుల్ ఉంటుంది ఈ ప్రొఫైల్స్ని పిక్ చేసుకోవడానికి. లెట్సే ఒకవేళ వర్డ్ప్రెస్ ఫ్రీలాన్సర్సే కావాలనుకోండి, ఒక 10 మంది ప్రొఫైల్స్ ఉన్నారనుకోండి మనది, అదంతా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. గ్రూప్లో నుంచి స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి మీరు చూసుకోండి. ఇంటర్న్స్ని మీరు హైర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వాళ్ళు కాలేజ్ చేస్తూ వాళ్ళు మీకు ఇంటర్న్షిప్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళని కూడా మీరు హైర్ చేసుకోవాలనుకుంటే ఓపెనింగ్స్ ఏమైనా మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో కానీ ఏజెన్సీలో కానీ ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మీరు షేర్ చేసి మీరు హైర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రీలాన్సర్స్ కూడా ఉన్నారు, వర్డ్ప్రెస్ ఫ్రీలాన్సర్స్ ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్స్ కూడా జాయిన్ అయ్యారు. కాబట్టి ఒకవేళ మీరు అన్ని పనులు ఒకవేళ ఏజెన్సీలో ఉన్న కంపెనీలో వర్క్ చేస్తున్నా సరే, సమ్టైమ్స్ యూ నీడ్ టు హైర్ ఫ్రీలాన్సర్స్. అంటే ఆ ఫ్రీలాన్సర్స్ని కూడా మీరు హైర్ చేసుకోవాలనుకుంటే మీరు గ్రూప్లో మీరు పోస్ట్ చేయగలిగితే దే ఆర్ రెడీ టు వర్క్ విత్ యూ అనమాట. అది ఒకసారి చూసుకోండి. ఇంకా ఈ థీమ్డ్ డేస్ అంటే మనకి ఏదన్నా ఒకటి, అంటే ఇది ఒక SEO వీక్ అని కానీ సోషల్ మీడియా వీక్ అని కానీ అదొకటి పెట్టుకొని సపరేట్గా దాని గురించి ఏదైనా కాంటెంట్ లాంటిది షేర్ చేసుకుంటే బాగుంటుందని ఉంది. సో ఒకసారి చూద్దాం ఎటువంటి థీమ్స్ చేయొచ్చు అనేది. అండ్ ఇంకోటి పోల్స్ అండ్ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. లెట్సే మీకు SEOకి ఏ ప్లగిన్ వాడుతున్నారని తెలుసుకోవాలనుకోండి, మీరు ఒక పోల్ పెడితే సరిపోతుంది. ఒక మెసేజ్ పెట్టి అందరి రిప్లైస్ కాకుండా పోల్ పెడితే వాళ్ళు పోల్ టిక్ చేస్తారు కాబట్టి మీకు అందరికి ఒపీనియన్ వస్తుంది. దాన్ని అలా మనం ఒక స్మార్ట్గా యూజ్ చేసుకోవచ్చు పోల్స్ అండ్ సర్వీస్. దాని తర్వాత ఫోటో ఛాలెంజ్ అంటే అంటే ఏదైనా మన వర్క్ డే కావచ్చు, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ థీమ్ ఏదైనా అటువంటిది ఏదైనా ఉంటే ఏదైనా కొన్ని ఛాలెంజెస్ తీసుకోవాలని ఉంది మనకు. అంటే కాంటెంట్ ఛాలెంజ్ అని కానీ, బ్లాగ్ రైటింగ్ ఛాలెంజ్ అని కానీ, వీడియో క్రియేషన్ ఛాలెంజ్ అని కానీ. సో అందరు వీడియోస్ చేసి నేను ఈ వీడియో చేశాను నా బిజినెస్ ప్రమోట్ చేయడానికి కావచ్చు, లేకపోతే నేను ఈ వీడియో చేశాను నా పర్సనల్ బ్రాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అటువంటి ఏమైనా ఛాలెంజెస్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ అందరికీ అంటే ఆ ఛాలెంజ్ కోసమైనా చేసి ఎవరు బ్రాండ్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత వర్చువల్ ఈవెంట్స్ అవుతాయి. అంటే ఇది ఆన్లైన్లోనే ఈవెంట్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, SEO ఎక్స్పర్ట్స్ కావచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ కావచ్చు. వాళ్ళు ఒక సెషన్ తీసుకుంటారనమాట. ఆ SEO గురించి కావచ్చు, సోషల్ మీడియా గురించి కావచ్చు, ఇదంతా. సో ఇవి మోస్ట్లీ ఫ్రీగా ఉండేటట్టే చూస్తాను, వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఒకవేళ పెయిడ్ అయితే కూడా చాలా తక్కువ కాస్ట్ ఉండేటట్టే చూస్తాను.
సో స్టూడెంట్స్ కూడా అఫోర్డ్ చేయగలిగే కాస్ట్తోనే ట్రై చేస్తాను. ఎక్కువ శాతం ఫ్రీగానే ఉండేటట్టు చూస్తాను. ఓకే, అది స్పీకర్స్ని బట్టి ఉంటుంది. సో అదనమాట వర్చువల్ ఈవెంట్స్ మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. దాని తర్వాత టాపిక్స్, డిస్కషన్ టాపిక్స్. రీసెంట్గా ఎస్సీఓలో ఒక లీక్ వచ్చింది, బిగ్ లీక్ కదా. అటువంటి లీక్స్ అంటే గూగుల్ ఆల్గరిథం లీక్ అయింది అంటున్నారు అనమాట. అది ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ లీక్ అయినాయి అని డిస్కషన్స్ అవుతున్నాయి. లాస్ట్ మంత్ స్టార్టింగ్లోనే ఇది అంటే మే ఎండింగ్లో ఇది అయింది. ఇప్పటికి చాలామందికి తెలియకపోవచ్చు. నేను దానిపైన ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. సో ఒక్కొక్క పాయింట్ పైన అది లెంత్ ఎక్కువ ఉంటుంది, బట్ చూడండి ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అటువంటి టాపిక్స్ ఏమైనా ఉంటే, ట్రెండింగ్ టాపిక్స్ కావచ్చు, లేకపోతే అటువంటి ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేసుకోవచ్చు గ్రూప్లో. దాని తర్వాత మీకు తెలిసిన యూస్ఫుల్ రిసోర్సెస్ ఏమున్నా సరే మీరు షేర్ చేయొచ్చు. యూస్ఫుల్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు అవి బ్లాగ్స్ కావచ్చు, ఏదైనా యూట్యూబ్లో మీరు చూసిన వీడియో కావచ్చు, లేకపోతే ఇట్ కెన్ బి పోడ్కాస్ట్ అంటే ఆడియో, గుర్తుపెట్టుకోండి, వీడియో కాదు. సో పోడ్కాస్ట్ అంటే ఆడియో రిలేటెడ్ ఏదైనా ఉంటే మీరు షేర్ చేయడం కావచ్చు, మంచి బుక్స్ రికమెండ్ చేయడం కావచ్చు, లేకపోతే మంచి ఫ్రీ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. లెట్స్ సే మీకు ఒక్కటి చూపిస్తా. మోజో వర్సిటీ అని వీళ్ళు ఇన్స్టామోజో పేమెంట్ గేట్వే మనకు తెలుసు కదా. సో ఇన్స్టామోజో పేమెంట్ గేట్వే వాళ్ళది ఇది mojoversity.com. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ అన్ని ఫ్రీ కోర్సెసే ఉన్నాయి. అన్నీ మనకు బిజినెస్ ఓనర్స్కైనా స్టూడెంట్స్కైనా హెల్ప్ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ అన్నీ నేర్చుకుంటే బెటరే అనమాట. ఇటువంటివి కంప్లీట్లీ ఫ్రీ, మన కమ్యూనిటీకి కూడా యూజ్ అవుతుంది కదా, అర్థమవుతుందా. ఇటువంటి ఫ్రీ రీసోర్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, కానీ నాకే అన్నీ తెలియదు కదా. మీకు తెలిసినవి ఏమైనా ఉన్నా సరే మీరు ఆ ఫ్రీ రీసోర్సెస్ని షేర్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ రిసోర్స్ వల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది. అదొకటి చూసుకోండి. సో దాని తర్వాత క్రియేటివ్ కాంటెస్ట్, ఇదే కంటెంట్ రైటింగ్ కాంటెస్ట్లు కావచ్చు, లేకపోతే మీమ్ క్రియేషన్ కాంటెస్ట్ కావచ్చు, అటువంటివి చేయడానికి ట్రై చేద్దాం. చిన్న యాక్టివిటీస్, మనకు అంత టైం ఉండకపోవచ్చు కాబట్టి 2 వీక్స్కి ఒక యాక్టివిటీ లాంటివి కానీ అటువంటివి చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకొకటి గ్రూప్కి నేనే అడ్మిన్గా ఉంటున్నా, డిజిటల్ జాన్ నా పేరు. సో మీకు గ్రూప్కి అంటే కమ్యూనిటీకి ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా మీరు ఏమైనా నాకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు సజెస్ట్ మీ. దాన్ని బట్టి మనం చెక్ చేసి దాన్ని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామని చూసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఆఫ్లైన్ ఈవెంట్స్ ఇందులో రాయలేదు, బట్ ఆఫ్లైన్లో కూడా మనము ఆఫ్లైన్ ఈవెంట్స్ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఆఫ్లైన్లో కూడా మనం మీట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో ఆఫ్లైన్లో చూడండి, గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ ఈవెంట్ ఒక్కటి కండక్ట్ చేయాలంటే 8,000 to 12,000 ఖర్చు వస్తుంటుంది, ఒకవేళ మంచి వెన్యూలో చేయాలి అంటే. సో కాబట్టి ఆఫ్లైన్ ఈవెంట్స్ ఏదైనా కండక్ట్ చేస్తున్నామంటే ఆ ఈవెంట్కు అయ్యే ఎక్స్పెన్సెస్ నాకు క్లియర్ అయితే చాలు అన్నట్టు ఆ ప్రైజింగ్ అది పెడతా, అంతే తప్ప ఎక్కువ కాస్ట్ పెట్టడం అట్లా ఏమి ఉండదు. మీకు ఇప్పటివరకు నేను పెట్టిన ఈవెంట్స్కి కాస్ట్ చెప్తున్నా, జస్ట్ 200 or 300 అలా పెట్టాను అంతే. ఏంటంటే ఆ వెన్యూ ఎక్స్పెన్సెస్ క్లియర్ అయిపోతే చాలా అన్నట్టు ఉంటుంది. సో ఆ ఈవెంట్స్ కూడా అటెండ్ అవ్వండి, మంచి స్పీకర్స్ని పిలవడానికి ట్రై చేస్తా. అండ్ మనం కూడా అంత ఆన్లైన్లో ఉంటున్నాం కదా, ఇప్పుడు నా వీడియోస్ ఆన్లైన్లో చూస్తున్నారు, మీరు వాట్సాప్ గ్రూప్ ఆన్లైన్లో ఉంది. ఒకసారి ఆఫ్లైన్లో కలిస్తే ఆ ఫీల్ కానీ అది ఇంకా బాగుంటుంది అనమాట. బట్ ఒకసారి మీరు వస్తే మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలుస్తుంటుంది. మీరు కూడా నన్ను చూడాలని అనుకోవచ్చు, నాతో ఫోటో దిగాలనుకోవచ్చు, సెల్ఫీ దిగాలనుకోవచ్చు, బట్ అవన్నీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ గ్రూప్ అంటే ఇది నా గ్రూప్ కనే కాదు, మీరు ఎవరికైనా పంపండి, ఏ వాట్సాప్ గ్రూప్కైనా ఒకవేళ మేనేజ్ చేస్తున్న అడ్మిన్కైనా పంపొచ్చు, ఇంకా బెటర్గా మేనేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మెంబర్స్ కూడా గ్రూప్ కమ్యూనిటీ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. ఆ వాట్సాప్ గ్రూప్ అంటే నేను ఒక్కడిని కాదు, మీరు అందరు, కాబట్టి అందరం కలిసి హెల్ప్ చేసుకుంటూ గ్రో అవ్వాలనే పాయింట్తో నేను ఆ కమ్యూనిటీ చేశాను కాబట్టి సో అలాగే యూజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్లో కనుక యాడ్ అవ్వకపోతే ఈ వీడియో చూడండి. వాట్సాప్ గ్రూప్ ఫర్ డిజిటల్ జాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అనేది కదా ఇది. సో మోస్ట్లీ ఒకవేళ మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తేనే మీరు ఇందులో ఫామ్ ఫిల్ చేసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇంగ్లీష్ నాన్ తెలుగు వాళ్ళు ఏమైనా ఉంటే నేను చెక్ చేస్తాను, ఒకవేళ ఇంగ్లీష్ కమ్యూనిటీ కూడా స్టార్ట్ చేయాలని. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.